हाई फ्रेंड्स अंदर की वेलकम बैक टू अवर चैनल నేను వచ్చి ఈ రోజు మురుమురలతో చుడువా చేద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే పిల్లలు ఇంటికి వచ్చినాక వాళ్ళు తినడానికి స్నాక్స్ లాగా ఉంటదని స్కూల్ కి కాలేజ్ కి ఇంటికి వచ్చినాక తినడానికి ఏం ఉండదు కదా నేనైతే ఆఫీస్ కి వెళ్తాను అందుకోసం అని చేసిన దాని కోసం వచ్చేసి పల్లీలు పుట్నాలు ఎల్లుల్లి ఎండుమిర్చి ఇవి కరేపాకు అయితే తీసి అయితే పెట్టుకున్నాను సో ఎల్లుల్లి మనం ముందుగానే కొంచెం కచ్చా పచ్చాగా దంచి పెట్టుకోవాలి దానికోసం అయితే ఒక ప్యాకెట్ పేలాలు తీసుకున్నాను నేను ఇది వచ్చేసి ఇక్కడ కడాయి దాని లోతులో ఒక కడాయి లోతు లాంటి కడాయి పెట్టి దాంట్లో ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది ఒక పావు కేజీ ఆయిల్ లాగా పోసుకున్నాను ఒక ప్యాకెట్ మురుమురాలకి కొంచెం ఆయిల్ కొంచెం వేడయ్యాక దాంట్లోనూ పల్లీలు వేస్తున్నాను ఆయిల్ వేడయ్యాకనే పల్లీలు వేస్తే కొంచెం మంచిగా ఏగుతాయి అన్నమాట కొంచెం పల్లీలు వేగితే పచ్చివాసన రాకుండా ఉంటాయి నిల్వ కూడా ఉంటాయి ఇవి అన్ని రోజులు ఎంతమందికి పల్లీల చుడువా అంటే ఇష్టమో చెప్పండి దీన్ని బొంగులు అంటే మస్తు నవ్వుతారు దీనిలో బొంగులు అంటే నవ్వడానికి ఇంట్లో ఏం బూతు పదం ఉందో నాకైతే తెలియదు మా ఊళ్ళో అయితే బొంగులు అంటారు ఇక్కడనేమో మురుమురాలు పేలాలు అని అంటారంట నాకు పెద్దగా మురుమురాలు పేలాలు అంటే తెలియదు పేలాలు అంటే దేన్ని అంటారు మనం పాప్కార్న్ తింటాం చూడండి దాన్ని మేము పేలాలు అంటాం అది నాగుల పంచమికి మా దగ్గర వీటిని పేలాలు అంటారు సో ఇది వచ్చేసి ఇక్కడ కొంచెం ఫ్రై అవుతున్నాయి కదా ఇవి కొంచెం బాగా ఫ్రై అయ్యే వరకు పల్లీలు ఫ్రై అయ్యే వరకు పెట్టుకోవాలి అందుకోసమని ఒక గిన్నె తీసుకొని ఫస్ట్ ఇవన్నీ మనం ఫ్రై చేసుకోవాలి సో పల్లీలు బాగా ఫ్రై అయ్యాక ఈ గిన్నెలోకి నేను తీసుకుంటాను ఈ పల్లీలు మొత్తం గిన్నెలోకి తీసుకున్నాక పల్లీలు మొత్తం తీసేసినాక దీంట్లో మళ్ళీ పుట్నాలు వేయాలి ఎంతమందికి ఈ చుడువ చేయడం తెలుసు కానీ చాలామంది కొంతమంది ఎన్నెన్నో రకాలుగా చేస్తారు కదా నా స్టైల్లో నేను చేస్తున్నాను అందు గురించి అనే ఒకసారి వీడియో తీసి పెడదాంలే అని అనుకున్నాను అందుకనే వీడియో అయితే తీస్తున్నాను సో పేలాలు మొత్తం తీసినాక పుట్నాలు వేస్తున్నాను ఇందులో పేలాలు మొత్తం ఇట్లా ఒక గిన్నెలో తీసి పెట్టుకున్నాక పుట్నాలు వేసేసుకుంటాను పుట్నాలు కూడా మంచిగా వేంపుకోవాలన్నట్లు ఇవి వేంపుకుంటే ఏంటి అంటే మనకు 1 మంత్ వరకైనా నిల్వ ఉంటాయి పిల్లలకు నేనైతే ఓన్లీ నా దగ్గరనే చెప్తా నేనైతే ఇంట్లో ఉండను నేను పనికి వెళ్తాను సో నేను పనికి వెళ్ళి వచ్చేటప్పుడు పొద్దున అడావిడిగా తినకుండా సరిగ్గా బాక్సులు పెట్టుకోకుండా వెళ్తారు కదా సరిగ్గా తినరు సరిగ్గా బాక్స్ పెట్టుకున్న స్కూల్లో కాలేజీలలో తినరు సో ఇంటికి వచ్చినాక కొంచెం ఫ్రెష్ అయినాక తింటారా అని నాకు ఒక చిన్న ఆలోచనతో అయితే పిల్లల కోసం అయితే నేను చేసి పెడుతున్నాను పుట్నాలు కూడా మంచిగా ఫ్రై అయ్యాక పుట్నాలు కూడా ఒక గిన్నెలోకి తీసి పెట్టేసుకున్నాను నేను ఇట్లా పుట్నాలు రావడం అబ్బా నాకైతే పుట్నాలు ఆయిల్లోకి వెళ్ళి రావడం చాలా కష్టమైంది నేను తీయడం దానికోసం అయితే ఒక ఎల్లుల్లి చెప్పాను కదా ఎల్లుల్లి పొట్టుతోనే కొంచెం పచ్చాగా దంచుకోవాలని చెప్పినాను నేను అట్లా దంచుకుంటే అది కొంచెం బ్రౌన్ కలర్ అయ్యాక చల్లారినాక అది తింటే మన హెల్త్కు మంచిది ఇంకొకటి అది మంచి టేస్ట్ కూడా ఉంటుంది గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు ఎల్లుల్లి ఇట్లా ఫ్రై చేసిన ఎల్లుల్లి తింటే గ్యాస్ ప్రాబ్లం అయితే రాదు ఇట్లా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన ఎల్లుల్లి తింటే మనం పప్పులల్లో దాంట్లల్లో వేస్తాము ఎల్లుల్లి కానీ తీసి అయితే పక్కకు పెడతాము సో ఇట్లా పేలాలు చేసుకున్నప్పుడు చుడువా చేసినప్పుడు వేసిన ఎల్లుల్లి అయితే తీసేసే ఆప్షన్ అయితే లేదు ఎందుకంటే దాని టేస్ట్ చాలా బాగుంటుంది అన్నట్లు మంచిగా అనిపిస్తుంది నాకైతే నచ్చుతుంది నాకు నచ్చినట్టు అందరికీ నచ్చాలని ఏమైతే లేదు సో ఎల్లుల్లి ఇట్లా నేను మామూలుగా పప్పులో వేసిన తీసి అయితే పెట్టేసి తింటాను నాకు వస్తే ఇట్లా చేసిన ఎల్లుల్లి మాత్రం నేనైతే తింటాను నాకు చాలా ఇష్టంగా ఉంటుంది ఇది సో ఇది అయిపోయిన ఎల్లుల్లి తీసేసాను కదా ఎండుమిర్చి కూడా వేస్తున్నాను ఎండుమిర్చి 1 సెకండ్లో ఫ్రై అయిపోతుంది అన్నట్లు వేడిగా ఉండింటుంది కదా నూనె అవి ఒక్క ఎండుమిర్చి ఇట్లా 2గా చించేసేటాం కాబట్టి ఎండుమిర్చి వేసినప్పుడు బాగా కలుపుతూ ఉండాలి తొందరగా తీసేయాలి లేకపోతే బ్లాక్ అయిపోయి మాడిపోయిన వాసన వచ్చేస్తుంటుంది అదొకటి గుర్తుపెట్టి ఇవి తొందరగా చూడండి నేను తీస్తున్నాగానే ఫస్ట్ తీసినవి ఓకే ఉన్నాయి మళ్ళీ తర్వాత తీస్తున్నాయి ఇంకో మాడిపోతున్నాయి సో ఇంకా దాంట్లోనే కరేపాకు వేసేసినాను కరేపాకు కూడా కొంచెం ఎక్కువనే వేస్తాను కరేపాకు వేసేయాలి కరేపాకు వేసేటప్పుడు కొంచెం చూసుకొని వేసుకోండి ఎందుకంటే అంత మీద పడుతుంటుంది చిట్లుతుంటుంది మన ఆడవాళ్ళకి ఇదంతా కామనే అనుకోండి మనం ఊళ్ళోనే హ్యాండిల్ చేస్తున్నాము కరేపాకుతోని మనకు ఒక లెక్కన సో ఇది కరేపాకు వేసేసినాక ఇవన్నీ మళ్ళీ అందులో వేసేసి ఒకసారి మిక్స్ చేసేసి మంచి ఇట్లా ఆయిల్లోనే వేసేసి మిక్స్ చేసేసినాక ఇవి మొత్తం మళ్ళీ మిక్స్ చేసేసి కొంచెం కలర్ కోసం పసుపు వేయాలని అయితే ఏం కాదు
కొంచెం కలర్ కోసం పసుపు వేసేసి దానికి టేస్ట్కి తగినంత ఉప్పు వేసేసి, ఉప్పు మంచిగా వేస్తే నోటి నిండా ఉప్పు వేసుకుంటే మనం టైం పాస్కు తింటారు కదా పిల్లలు, కొంచెం మంచిగా ఉంటుందని నేను అనుకుంటాను. అందు గురించి అని ఉప్పు వేసేయాలి. సో ఉప్పు వేసేసి మంచిగా కలిపేసి, ఇంకా మనం బేసన్లో ఇక్కడ మురుమురాలని తీసుకున్నాం కదా, పేలల్ని తీసుకున్నాం కదా మనం బేసన్లో, ఇవన్నీ ఒక్కసారి మంచిగా పసుపు సాల్ట్ ఇవన్నీ కలిసే వరకు తీసుకొని కడాయి పట్టుకొని అందులో వేసేసుకొని మంచిగా మిక్సీ చేసుకొని మంచిగా మిక్సీ చేసేసి ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటే 1 month వరకైనా నిల్వ ఉంటాయి. కాకపోతే తడి పడితే మళ్ళీ మెత్తగా అవుతాయి. అందుకోసమని తడి పడకుండా ఇదొకటి చూసుకోవాలి. సో మనకు మా ఇంట్లో పిల్లలు పెద్దోళ్ళు కాబట్టి నాకు ఆ ప్రాబ్లం ఉండదు. ఎందుకు ఉండదంటే వాళ్ళు తడి చేతులు పెట్టొద్దని చెప్తే, సో మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే మీరేం చేయాలంటే మీరే పిల్లలకి వేసి ఇవ్వాలి. చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనం ఎక్కడికి పనులకు వెళ్ళాం కదా, మన ఇంట్లో పని చేసుకోవడానికే మనల్ని పిల్లలు సతాయిస్తుంటారు. కాబట్టి ఇట్లాంటివి చేసి వాళ్ళకి ఇచ్చేస్తే, వాళ్ళకు ఒక గిన్నెలో వేసిస్తే వాళ్ళు తినుకుంటా ఆడుకుంటా మనల్ని డిస్టర్బ్ చేయకుండా అవుతారు. ఇది నా ఒపీనియన్. అందరికీ నచ్చాలి, అందరు చేయాలని అయితే ఏమీ లేదు. సో ఎంతమందికి ఇవేమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. నేను మాత్రం మురుమురలుగా మేము ఫస్ట్ బొంగులు అంటాము, మేము ఈ బొంగులు అంటాము. మీరేమంటారో కామెంట్ చేయండి. అట్లా నా వీడియో నచ్చితే లైక్ చేయండి.